ఈ దినము మనము ధ్యానము నిమిత్తము చదువుకున్న లేఖనము పాత నిబంధన లేఖన భాగము పవిత్ర బైబిల్ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము ప్రారంభముగా 25వ వచనం ముగింపుగా ఈ లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగం ఆధారంగా ఒక చక్కని సందేశము, దేవుని కార్యము జరగాలంటే దేవుని కార్యము జరుగుటకు అనే ఒక చిన్న సందేశము నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవుడైన యెహోవా అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇదిగో నీకు పాలు తేనెలు ప్రవహించు దేశమును నేను నీ సంతతికి దయచేస్తానని. ఇదే వాగ్దానము మరలా ఇస్సాకునకు కూడా వినబడింది కదా, వినబడిందా? అలాగనే ఇస్సాకు జీవితంలో కూడా ఇదే వాగ్దానము వినబడింది, దేవుని యొక్క వాగ్దానం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరలా ఆదికాండం దాటుకొని నిర్గమాకాండానికి వచ్చినప్పుడు గొర్రెలు కాస్తున్నటువంటి మోషే హోరేబు పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షత ఆ పొద రూపంలో, మండుచున్న పొద రూపంలో ఆయన స్వరము విని దానిలో ఆయన మాట్లాడినటువంటి విధానం, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని తెలియపరిచినటువంటి మాట. అప్పుడు ఆ సమయంలో ఇదిగో వీరిని ఐగుప్తు దేశం నుండి విమోచించి కానానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు ఇలాంటి వారు నివసిస్తున్నటువంటి వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను వీరిని నడిపిస్తాను అని మోషేకి కూడా తెలియపరిచాడు, ఇశ్రాయేలుకి కూడా తెలియపరిచాడు తన ద్వారా, మోషే ద్వారా. ఇలాగున వారు వాగ్దానము చేయబడినటువంటి దేశమున కొరకైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదమును స్వతంత్రించుకోవడానికి ఐగుప్తు నుండి విమోచింపబడి 430 సంవత్సరాల ఐగుప్తు చెర జీవితము లేదా ఆ యొక్క అణచివేత జీవితము, దాస్యపు జీవితం అనుభవించిన తర్వాత ప్రయాణమంతా కూడా అరణ్య ప్రయాణము 40 సంవత్సరములు వారు జీవించారు. ఆ ప్రయాణం అంతా కూడా ఇంకా చివరికి వారు ఏదైతే అబ్రహాముకు చేసిన వాగ్దానము, ఇస్సాకునకు చేసిన వాగ్దానము, యాకోబునకు చేసిన వాగ్దానము, వారి నాయకుడు గతించిపోయాడు మోషే, ఆ మోషే ద్వారా మాకు తెలియపరిచినటువంటి వాగ్దానము స్వతంత్రించుకునే ఆ వాగ్దాన దేశము, కానాను దేశము కంటికి కనుమేర దూరంలో కనబడుతున్నది ఆ వాగ్దాన దేశం. అలాంటి సమయంలో ఒక ఆటంకము వచ్చింది, బలమైనటువంటి ఆటంకం అది, మరెవరూ కూడా ఛేదించలేనటువంటి ఆటంకం అది. ఏమిటి ఆటంకం అంటే యెరికో గోడలు అనవద్దు, యెరికో బలమైన ప్రాకారములు, బలమైనవి అవి. ఏదో ప్రాకారం అంటే సరిపోదు కానీ బలమైనటువంటి ప్రాకారములు అవి. అంటే ఎవడనూ కూడా ఏమీ చేయలేడని అర్థము దానికి, ఆ బలమైనటువంటి ప్రాకారములు. అలాంటి ప్రాకారములు ఈ దినాన చూడండి, ఒకసారి చదువుతూ ఉంటే 20వ వచనంలోనే ఒక చక్కని మాట, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి, ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు ఏమైపోయాయంట, కూలిపోయాయి. దేవుని యొక్క కార్యము ఇది. నా అంశం ఏంటి దినాన? దేవుని కార్యము జరగాలి అంటే, దేవుని కార్యము జరుగుటకు ఈ దినాన యెరికో గోడలు కూలిపోవడానికి, బలమైన ప్రాకారము కూలిపోవడానికి, కోల్చబడడానికి, పడిపోవడానికి దేవుని కార్యం, అది మనుషుల యొక్క కార్యము కాదు అని తెలియపరుస్తూ, అసలు జరిగినటువంటి ముందు చిన్న పరిచయం ఉండాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో వచ్చేస్తూ ఉంటే ఎన్నో గొప్ప రాజ్యాలను జయించుకుంటూ వచ్చేసారు. అయితే ఈ యొక్క కార్యాలు వినినటువంటి యెరికో రాజు, యెరికో పట్టణపు ప్రజలందరూ కూడా, యెరికో ప్రజలు ఇంతటి గొప్ప విజయ నినాదముతో, విజయ ఆనందముతో వారు ముందుకు సాగిపోతుండగా ఎన్నో గొప్ప రాజ్యాలు పడిపోయాయి వారి ముందు, ఇంకా మేమెంత అని చెప్పి మరి ఎవరునూ కూడా పట్టణంలోనికి రాకుండా వీరేం చేశారంటే, ఆ వార్త విని పట్టణపు తలుపులు, గవినెలన్నీ కూడా చాలా గట్టిగా వాటిని క్లోజ్ చేసేసారు, మూసివేసేసారు, ఇంకెవడో రాకుండా వారికి భయపడి.
ఇంకెవరు లోనకి రావడానికి వీలు పడలేదు. అలాంటి సమయంలో ఇదిగో ఇక్కడ దేవుని కార్యము జరిగింది. దేవుని కార్యం, మనుషుల కార్యము కాదు, అది మనుషుల యొక్క కార్యము కాదు. ఎరుకో గోడలు కూల్చివేయబడ్డానికి ఇది దేవుని కార్యము. మీకు తెలుసు చాలా వరకు ఎలా పడిపోయాయి, దేవుని కార్యమే. కానీ ఎలా పడిపోయాయి, కూల్చబడ్డాయి ఏంటంటే ఆ స్తుతి పరిస్థితులను కూడా మార్చి. ఇలాంటి ఒక చక్కని బలమైనటువంటి మాట. నేను అంత బలమైనటువంటి ప్రాకారాలు ఇక్కడ రాయబడి ఉన్నది కూడా మీరు చెప్పినది సత్యమే. ఇంతటి బలమైన ప్రాకారాలు కేవలం స్తుతిస్తే పడిపోయాయా? నేను కూడా చాలాసార్లు ఇదే మాట్లాడాను కదా. కేవలం స్తుతిస్తే ఇంత పెద్ద బలమైన గోడలు కూల్చబడ్డాయా? అప్పుడు బాగా దీన్నే రిపీటెడ్గా చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు వచ్చినాయండి. స్తుతించడం అని మీరు చాలా సింపుల్గా అంటున్నారు, కానీ ఎన్ని వచనాలు నేను చదువుతూ ఉంటే ఒకే స్టడీలో వెళ్ళిపోతూ ఉంటే వివరించలేనటువంటి ఒక జుంటి దేని దారాల కంటే మధురముగా నాకు దొరికినట్లుగా అనిపించే ఒక్కొక్క పాయింట్ దొరుకుతూ ఉంటే ఎలా ఉన్నదంటే, ఇందుని బట్టి పడ్డాయా, ఈ గోడలు ఇందుని బట్టి కూల్చబడ్డాయా, పడిపోయాయా? అప్పుడు నాకు అర్థమైంది. చదువుతూ ఉంటే ఒక్కొక్క విషయం నాకు మదిలోకి వచ్చింది. నిజమే, అక్కడ వారి కేకలు వేయగా ఎరుకో గోడలు కూల్చబడ్డాయి అంతే రాయబడి ఉన్నది. ఇంకేదో ఉన్నది అని చెప్పి అప్పుడు నేను చదివి గైకొన్న విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిగా విధేయత. వారి విధేయతను బట్టి ఎరుకో ప్రాకారములు కూల్చబడ్డాయి, దేవుని కార్యం జరిగింది. విధేయత చాలామంది మీ జీవితాలలో దేవుని కార్యము జరగక పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీలో చాలామందికి ఫైనాన్షియల్ మ్యాటర్లో ఇంకా క్లియరెన్స్ రావకపోవడానికి గల కారణం, ఆర్థిక విషయాల్లో ఒక సరి అయిన స్థితికి రాకపోవడానికి ఏంటో కారణం తెలుసా? మీ యొక్క వివాహము తర్వాత గర్భఫలము రాకపోవడానికి ఏంటో కారణం తెలుసా? మీ బిడ్డల వివాహాలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ భార్యాభర్తల మధ్యన సఖ్యత రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ యొక్క వ్యాపారాలు వృద్ధి పొందక నష్టాలలో వెళ్ళిపోవడానికి కారణం మీకు ఏంటో తెలుసా? అయ్యగారికి చెప్పాను, సంఘంలో ప్రార్థన చేస్తున్నాం, నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాను అని మీరు ఇదే ఒక గ్రుడ్డిగా వెళ్ళిపోతున్నారే. కానీ నీ పట్ల దేవుని కార్యం ఎందుకు జరగట్లేదంటే నీలో విధేయత లేదన్నమాట. నీలో విధేయత లేదు. ఎక్కడ దేవుని కార్యము జరగాలి అంటే అక్కడ దేవుని అందరి విధేయత ఉంటేనే కార్యము జరుగుతుంది. విధేయత లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా సరే దేవుని కార్యము నీ పట్ల, నీ కుటుంబంలో, నీ బిడ్డలలో జరగదు. ఈ దినాన నేను లేఖన భాగం చదువుతూ ఉంటే అంత బలమైన ప్రాకారములు ఎలా పడిపోయినాయి? కేవలం కేకలేనంటే లేదు, ఆ కేకలు వెయ్యడానికి వీరి యొక్క గుణలక్షణాలు, వీరు అనుసరించిన విధానాలలో మొట్టమొదటిది విధేయత. ఒకని విధేయత సకల ప్రజల యొక్క శాపమునకును మరణమునకును కారణమైతే, మరి ఒకని విధేయత సకల ప్రజల ఆశీర్వాదమునకును జీవమునకు కారణమైందంట. మన యొక్క మూలపురుషుడు మొదటి ఆదాము అవిధేయుడై సకల ప్రజలకు ఏం తెచ్చాడు? శాపము తెచ్చాడు, మరణము తెచ్చాడు. మన యొక్క విమోచకుడు, రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు వారు పరలోకపు తండ్రికి విధేయుడై ఏం తెచ్చాడు? మనందరికీ ఆశీర్వాదమును, జీవమును, రక్షణను తెచ్చాడు. విధేయతలో దేవుని ఆశీర్వాదం ఉన్నది, జీవమున్నది, దేవుని కార్యం అక్కడ జరుగుతుంది. వీరందరూ కూడా దేవుని మాట యెహోషువకు వినిపించగా, యెహోషువ వచ్చి సకల ప్రజలకు కూడా తెలియపరిచినప్పుడు వారందరూ కూడా యెహోషువ ఏమి చెప్పితే దానికి విధేయులైనారా లేదా? అందరూ ఒక్కడు కూడా ఎక్కడా కూడా అవిధేయుడు లేడండి. ఏ ఒక్కడు, అన్ని లక్షల మందిలో, ఇక్కడైతే మనకు 100 మందే ఉన్నారు, 100 మందిలోనే లేకపోతే 10 మందిలోనే 30 మందిలోనే ఒకడో ఎదురో లేకపోతే ఒక 5గురో అవిధేయులు ఉంటారు. కానీ ఆ దినాన దేవుని కార్యము జరగడానికి బాబు మీరందరూ కూడా ఇదిగో మొదటిగా సేవకులు 7గురు వెళతారు. కొమ్ము బోరలు పట్టుకొని 7గురు వెళతా ఉంటే
మిగిలిన ఎవ్వడూ కూడా మాట్లాడడానికి వీలు లేదు. పిన్ డ్రాప్ సైలెంట్, ఎవ్వడూ మాట్లాడడానికి వెళ్ళలేదు. సేవకులు ఒక్కరే, 7 ఆ 7 కొమ్ము బోర్లు ఊదుతూ వెళ్తారు. వారికి కొన్ని సెక్యూరిటీ ఉంటారు, యోధులైనటువంటి వారు. ఈ సేవకులకి కొంచెం ముందు పక్కన కూడా సెక్యూరిటీ ఉంటారు, సిబ్బంది. వారి 7 వెనకాల వెంటనే దేవుని మందసం ఉంటుంది. ఎవడో కూడా నేను కొంచెం ఇలాగా అని చెప్పి ముందుకు అడుగేయడం కానీ, ఒక సైడ్కి వెళ్ళడం కానీ, మందసానికి ముందుకు వెళ్తే మనము బాగుంటుంది, మనం కనబడవచ్చు అని చెప్పి ఇలాంటివి ఏమీ అక్కడ కనబడలేదు. మొదట ఎవరు వెళ్ళాలా? సేవకులు వెళ్ళాలి, యాజకులు వెళ్ళాలి. వారి బాధ్యత ప్రకారం వారు వెళుతూ ఉంటే దేవుని సన్నిధి అయిన అనబడుతున్న మందసము వెనకాల వస్తుంది. మందసము వెనకాల మీరందరూ కూడా రావాలి. విధేయత, ఎక్కడా కూడా ఎవ్వడూ కూడా పొరపాటున ఒక అడుగు ముందుకు కానీ, మందసానికంటే ముందు వెళ్ళిపోవడం కానీ, పొరపాటున యాజకుల కంటే ముందుకు వెళ్ళిపోవడం కానీ ఎవ్వడూ చేయలేదండి. ఏది చెప్పితే, ఏది వారికి వినబడితే యెహోషువ నోటి మాటలో యెహోవా దేవుని మాటగా వారు భావించి విధేయత. దానిలో ఆ దినాన ఎవడైనా ఏ కుటుంబమైనా అవిధేయుడిగా కనబడితే గనక వెంటనే అక్కడికి దేవుని కార్యము జరిగేది కాదు. ఆ తర్వాత వెంటనే అవిధేయత అక్కడ ప్రదర్శించబడ్డది. ఆకాన్ అనబడుతున్నవాడు వెంటనే వీరు మరలా ఓడిపోయారు. చిన్న హాయి అనే పురం మీద, పట్టణం మీద ఓడిపోయారు. అక్కడే ఓడిపోయేది ఇక్కడే ఓడిపోవచ్చు కదా? కాదు, ఇక్కడ విధేయత ఉన్నది. విధేయతలో దేవుని కార్యం ఉన్నది, విజయం ఉన్నది విధేయతలో. ఈ దినాన నీవు వివాహం జరగాల, వ్యాపారం వృద్ధి అవ్వాలా, ఆర్థిక సమకూర్పు జరగాల, కుటుంబ ఐక్యత రావాలా, గర్భఫలములు రావాలా, ఏమి కావాలా? నీ కార్యం నీకు అసాధ్యమే, నీకు వల్ల పడటం లేదు. దేవుడు నీ పట్ల కార్యము జరిగించాలా. నీకు ఎదురుగా నీ ఇలాంటి విషయాలు ఎరుకో ప్రాకారం, బలమైన ప్రాకారములు, దేవుని కార్యం కోల్చబడింది. నీ కుటుంబంలో నువ్వు కూడా సాధ్యము చేసుకోలేని కార్యాలు ఏమైనా ఉంటే ఇదిగో విధేయత కలిగి ఉండు. మొదటి విషయం, వారి కేకల వెయిట్లో కేకలని ఒక స్తుతి అంటే సరిపోదు, దాని వెనకాల వారికి ఈ గుణము ఉన్నది. విధేయత గుణము వలన దేవుని కార్యము జరిగింది. ఇది మొదటి విషయం. రెండవది, వారు నిరీక్షణతో ఉన్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ఆ దినాన వారందరూ కూడా, ఏ ఒక్కడు కూడా మినహాయింపు కాదు, అందరిలో కూడా నేను గమనించింది ఏంటంటే 430 సంవత్సరములు మగ్గిపోయి, నలిగిపోయి, అణచివేయబడి, ఇంకా ఏమాత్రం కూడా తన్నినా మాట్లాడడానికి లేదు, గుద్దినా మాట్లాడడానికి లేదు, ఒక దిక్కుమొక్కు లేదండి మన భాషలో చెప్పాలంటే. అలాంటి జీవితము జీవించిన వారు విడుదల పొంది మాకు వాగ్దానం చేయబడినటువంటి ఆ స్థలము ఒకలాంటి ఊరట. ఎప్పుడు అడుగు పెడతాం, యాంగ్జైటీ, ఎప్పుడు అడుగు పెడతాం. 40 సంవత్సరాలు నిరీక్షణతో ఉన్నారు. 40 సంవత్సరాలు ఇంకా కనబడుతుంది. వారు అడుగు పెట్టబోయే అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము, ఇస్సాకు, యాకోబు, మోషేకి, వారికి వినబడినటువంటి వాగ్దానము వారు యాంగ్జైటీగా ఒక 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఎదురు చూచి ఇంకా వారు ఎదుట ఉన్నది. ఆ టైంలో మేము ఉండలేం, ఇంకొక 7 దినాలంటే ఎందుకు, ఒక దినాల్లో పాడేస్తే సరిపోతుంది కదా అంటే, ఆ నిరీక్షణ ఎవ్వడూ కూడా బదులు మాట్లాడలేదు తెలుసా. 7 దినాలు తిరగమంటే ఒక దినంలో చేయలేడా యెహోవా పరాక్రమం కలిగిన వాడు అంటావు కదా అని ఎవడు మాట్లాడలేదు. ఈ 40 సంవత్సరాలకు ఇంకొక 7 దినాలు వెయిట్ చేయాలరా బాబు. నిరీక్షణతో ఉండాలి అంటే ఏ ఒక్కడు కూడా మేము ఉండలేము అని ఇలాంటి మాటలేమి రాలేదు. అందరూ కూడా ఆ పాలెములో ఆ సకల ప్రజలు, అంటే ఇశ్రాయేలు సకల ప్రజలు కూడా, ప్రతి ఒక్కరిలో కూడా నేను చూడగలిగింది ఏంటంటే నిరీక్షణతో ఉన్నారు. పౌలు చెప్పిన మాట, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. వారు 7 దినాల నిరీక్షణ, దేవుని కార్యం జరిగింది. వారు సిగ్గుపడడానికి ఛాన్సే లేదు, అక్కడ ఛాన్సే లేదు. కేవలం మనము కేకలు వేస్తే ఎరుకో గోడలు పడిపోయినాయి, లేదు, ఎరుకో గోడలు పడిపోవడానికి కేకలే మనకు కనబడినను దాని వెనకాల ఒకటి వారి విధేయత. ఎంతటి విధేయత! నీవు, నీ కుటుంబము, నీ సంఘము కలిగి ఉండు విధేయత ఏంటో దేవుని దగ్గర చూపించు. నీ విధేయత ఎలా ఉండాలో తెలుసా? అది ఒక దేవుని అందలి భయముతో కూడినటువంటి విధేయత.
దేవుని యందలి భక్తితో కూడినటువంటి విధేయత, దేవుని యందలి గౌరవముతో కూడినటువంటి విధేయత, దేవుని యందలి ప్రేమతో కూడినటువంటి విధేయత, దేవుని యందలి ఇష్టముతో కూడినటువంటి విధేయతగా ఉండాలి. కానీ ఏదో విధేయత అంటే అలాంటి విధేయత దేవునికి అవసరత లేదు. ఇక్కడున్నంతసేపు మీరు అలాగేనండి వింటామండి, బూతు మాటలు ఆడమండి, చక్కగా అలాంటి విధేయతలు దేవునికి కార్యాలు జరగవు. ఏది విన్నావో చెయ్యి, అది విధేయత నీ జీవితంలో కనబరచు. అప్పుడు దేవుని కార్యం జరగకపోతే మరలా ఇక్కడికే రా, నన్నే అడుగు, నేనే చక్కని సమాధానం చెప్తాను. దేవుని యందలి విధేయత కలిగి ఉన్నారు, దేవుని కార్యం జరిగింది. దేవుని యందలి నిరీక్షణ ఉంచారు, యెహోవా కొరకు నిరీక్షణ కలిగిన వారు ఆ బలమును పొందుతున్నారు. కనిపెట్టుకుని ఉండేవారు, వారి నిరీక్షణ వారికి సిగ్గు పరచదు. వెంటనే దేవుని కార్యం జరిగింది. నిరీక్షణను బట్టి నీవు కూడా చక్కని నిరీక్షణ దేవుని మీదే ఆశ పెట్టుకో, కనిపెట్టుకొని ఉండు, కార్యం జరుగుతుంది, దేవుడు కార్యం చేస్తాడు. ఇది రెండవ విషయం. మూడవ విషయము చిన్నగా మీలోండి నేను విన్నాను. ఏమిటంటే మూడవ విషయము దేవుని యందలి విశ్వాసం. విశ్వాసం. వారు యెహోషువ మాటను యెహోవా మాటగా విని వారందరూ అలా తిరగడానికి గల కారణం ఏంటంటే నమ్మారు. ఎవరికి కూడా నమ్మకం లేకపోతే అలా తిరిగేవారే కాదు, అలా అరిచేవారే కాదు. వారు అలా కేకలు వేయడానికి గల మూడవ కారణము విశ్వాసమే. యేసు ప్రభువారు ఆయన సకల ప్రజల రక్షణార్థము పాప విమోచన కార్యము తలపెట్టడానికి తనను తాను అప్పగించుకోవడానికి యెరూషలేములోనికి జయముగా ప్రవేశించాడు. తర్వాత ఆయన తిరిగి దేవాలయ శుద్ధీకరణ అయిపోయిన తర్వాత బేతనియ తిరిగి వచ్చేసాడు. మరలా ఉదయాన్నే మరలా యెరూషలేము వెళ్ళడానికి వెళతా ఉంటే ఆకలి వేసింది ఆయనకి. ఆకలి చేత దూరమున ఒక అంజూరపు చెట్టు కనబడగా అది ఫలములతో నింపబడినట్టుగా తనను తాను కనపరుచుకున్నది. వెంటనే ఆకలితో ఉన్న ఈయన దాని దగ్గరికి ఆశతో వెళ్ళి ఫలములు ఏమీ లేకుండా మరెన్నటికీ కూడా నీవు కాపు కాయుకుందువుగాక అని అనగానే అది ఎండిపోతుంది. వెంటనే ఈ శిష్యులందరూ కూడా చూసి ఆశ్చర్యపోయి ఇంత తొందరగా అంజూరపు చెట్టు ఎండిపోవడం ఏంటి అని ఆశ్చర్యంలో ఉండిపోతే యేసు ప్రభువారు వారితో చెప్పినటువంటి ఒక సందర్భంలో సంఘటన చెప్తున్నాను అంతే. ఆ సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో మీరు విశ్వసించిన ఎడల మీ విశ్వాసము సందేహము లేనిదైతే ఈ అంజూరపు చెట్టున జరిగిన దానికంటే మరి గొప్ప కార్యాలు మీరు చూడగలరు, చెయ్యగలరు. ఇదిగో ఈ కొండ, మీరు ఒకవేళ విశ్వాసము ఉంచి సందేహము లేకుండా ఈ కొండ వెళ్ళి సముద్రములో పడవేయబడాలి అంటే మీరు తప్పనిసరిగా మీ విశ్వాసముతో ఈ కొండ వెళ్ళి అక్కడ వెళ్ళి సముద్రంలో పడుతుంది. విశ్వాసానికి అంత గొప్ప శక్తి ఉన్నది. ఏ కార్యమైనా సరే అది నాన్న ఆ లక్షల మంది సకల ప్రజలు కూడా ఏ ఒక్కడు కూడా సందేహం లేదండి, దేవుడు 100% కూడా కార్యం చేస్తాడు. ఎరుకో బలమైన ప్రాకారంలే కావచ్చు, అవి కూలిపోతాయి. ఎలా కూలిపోతాయిరా అని నడుచుకుంటా మనము కూడా చూడండి, అంటే గుమ్ముగా కూడినప్పుడు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అలాగే ఎవరికి సందేహం రాలేదు అది నాన్న. ఆ సందర్భంలో అందరూ కూడా 100% విశ్వాసంతో ఉన్నారు, నిరీక్షణతో ఉన్నారు, విధేయత కలిగి ఉన్నారు. అయితే మనకున్న విశ్వాసం ఎలాంటిదంటే, ఇలాంటి మాటలు విని ఒక విధవరాలు తన ఇంటి ముంగిట ఆ వాకిట క్లీన్ చేసుకోవడానికి ఒక కొండ అడ్డు వస్తుందట. ఏదో ఉన్న చిన్న 2 అడుగులు క్లీన్ చేస్తుంది, నాకు పెద్ద వాకులు ఉంటే బాగుండేది, ఈ కొండ మీద అన్ని ఆకులు మట్టి రాళ్ళు ఉదయం అయ్యేసరికి పడుతున్నాయి, ఇలా కాదు ఈ కొండ లేకుండా ఉంటే బాగుంటుంది అన్న సమయంలో ఇలాంటి మాటలు ఆవిడకి వినబడి ఉంటాయి. ఈ కొండ లెగిచి ఎక్కడ పడిపోవాలా, సముద్రంలో పడవేయబడితే ఎంత బాగుండుననే మాటలు, విశ్వాసం ఉంటే అయిపోతుందనే ఈ మాటలు గుర్తొచ్చినాయో ఏంటో గబగబా వెళ్ళి తన బెడ్రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసింది. ఎలా చేసింది ప్రార్థన? మాలాంటి విశ్వాసం వెంటనే పని అయిపోవాలి అనేది బాగానే ఉంది. విశ్వాసంతో ప్రార్థన చేసింది ఆవిడ. చేసి కన్నీరు పెట్టింది, గట్టిగా అడిగింది, ఈ కొండ పోవాలి నీ నామంలో, యేసు నామంలో ఈ కొండ మొత్తం అసలు మొత్తం భూమిలోకనే వెళ్ళిపోవాలా, సముద్రంలో పడిపోవాలని చెప్పి ప్రార్థన చేసింది.
చక్కగా ప్రార్థన మోకాల్లో పెట్టుంటాయి, బాగా కండరాలు పట్టుంటాయి, నడుము విరుచుకొని చక్కగా నీళ్ళు తాగి బయటకు వచ్చి తలుపు తీసి ఇలా చూసిందంట. నేను అప్పుడే అనుకున్నానులే, ఈ కొండ ఎందుకు వెళ్తుంది అని. అది ఆవిడ విశ్వాసం. మనవి కూడా అలాగే ఉంటాయి. ప్రభువా ఈ కార్యం జరిగిపోవాలని ఏదో గొప్ప విశ్వాసంతో చేసినట్టు చేస్తారు. అది అవ్వదని ముందుగానే మీరు ఒక కార్నర్లో పెట్టుకొని ఉంటారు. కాదు అది నాన్న అన్ని లక్షల మందిలో కూడా చిన్న కోసంలో ఏ మూల కూడా ఇలాంటి అల్ప విశ్వాసం ఎవరిలో లేదు, సందేహాలు లేవు. అయిపోతుంది, పడిపోతుంది గోడ, ఇరుగు బలమైన గోడ పడిపోతుంది అంతే. అదే విశ్వాసం నీలో ఉంటే దేవుని గొప్ప కార్యం వారు చూసారు, నువ్వు కూడా చూడగలుగుతావమ్మా, చూస్తావు. నేను చెప్తున్నాను కదా, నేనే భరోసా నీకు. అలాంటి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండు. ఇప్పుడు ఎన్ని చెప్పాను దేవుని కార్యం జరగాలంటే? మొదటిది మీరు చెప్పగలరా? విధేయత కలిగి ఉండాలా. రెండవది విధేయత కలిగి ఉండాలా. రెండవది నిరీక్షణ కలిగి ఉండాలా. మూడవది విశ్వాసం కలిగి ఉండాలా. ఇవేమైనా అక్కడ కనబడుతున్నాయా? ఏమైనా చదువుతుంటే ఏమైనా కనబడుతున్నాయి? ఏమి కనబడతలే, కేకలు ఒకటే కనబడుతున్నాయి. లేదు, వారి కేకలు ఆ రీతిగా వేయడానికి వారిలో మనం స్టడీ చేస్తే ఈ విషయాలు మనకి కనబడుతున్నాయి. ఊరకనే ఎవడు వేసేస్తాడు కేకలు? నమ్మిక లేకుండా ఎవడు ఎందుకు కేక వేస్తాడంటే కార్యం జరుగుతుంది. నిరీక్షణ. ఏంట్రా నువ్వు కేకలు వేస్తానంటే నేను ఆయన చెప్పిన మాట విన్నాను, విధేయుడిగా ఉంటాను. ఇలాంటి లక్షణాలు, గుణ లక్షణాలు వారిలో ఉన్నాయి. అందుకనే దేవుని కార్యం జరిగింది. మరి ఒక మాట, వారందరూ కూడా ఏ ఒక్కడు మినహాయింపు కాదు, దేవుని కార్యం జరగడానికి పట్టుదలతో ఉన్నారండి. వారు పట్టుదలతో ఉన్నారు, చాలా పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే పడిపోవాలా అనే పట్టుదలతోనే ఉన్నారు. ఆ విషయం నాకు చాలా బాగా అర్థమైంది. ఎక్కడంటే చూడండి, ఎలాంటి పట్టుదల అంటే, ఉదాహరణకి యాకోబు ఎలాంటి వాడు? మోసగాడే. కానీ ఆయన జీవితము ఇంచుమించుగా అంతా కూడా చూసేసిన తర్వాత, ఇంచుమించుగా అంతా కూడా అన్ని ఆశీర్వాదాలు అనుభవించేసినాక తిరిగి ఎబ్బోకు రేవు అనే ఆ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, ఒక రాత్రి సమస్తాన్ని కూడా నది అవతలకు పంపించేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయి, ఆ రాత్రి అతడు యెహోవాతో ఆయన ఒక నరునితో పెనుగులాడాడు. ఆ పెనుగులాడడంలో ఎలా పెనుగులాడంటే పట్టు విడవకుండా పెనుగులాడాడు. యాకోబు మీరేమన్నారు ఇప్పుడు? మోసగాడే. కానీ పెనుగులాడుట ద్వారా ఏమైపోయాడు? పట్టు విడవకుండా ఆయన ఆ రీతిగా చేయబట్టి ఏమైపోయాడు? యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. అర్థమవుతుందా? ఇక్కడ పట్టుదల, పట్టు కలిగిన ఉంటే పడిపోవాలి. ఎరుకోగోడలు ఎలాగైనా రండి అరవండి. అందరూ పట్టుతో ఉండడమే, పట్టుదల కలిగి ఉండడమే. ఒక విధవరాలు పట్టణంలో, ఆ పట్టణానికి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడంట. వాడు దేవునికి భయపడడు, ఏ మనిషిని కూడా లక్ష్య పెట్టడు, కేర్ చేయడు. అలాంటి వాని దగ్గరికి విధవురాలు న్యాయం కొరకు వెళ్ళింది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పట్టు విడవకి వెళ్ళి అడిగి మొత్తానికి అనుకున్నది న్యాయము తీర్చుకొని సాధించుకొని రావలేదా? వచ్చింది. నీవు కూడా దేవుని కార్యం జరగాలంటే పట్టుదల కలిగి ఉండు. వారు ఒక దినం అయిపోయాక రిలాక్స్ అయిపోయి, 2వ దినం అయిపోయాక రిలాక్స్ అయ్యి, లేదు 7 దినాలు ఎలా తిరగాలో పట్టుదలతో తిరిగారు. పట్టుదల, ఉత్సాహంతో తిరిగారు. పట్టుదలతో అయిపోతుంది అనే పట్టుదల, అవ్వాలి అనే పట్టుదలతో తిరిగారు. ఆ పట్టుదలలో నుండి ఆ కార్యము జరిగింది. నీకెందుకు జరగట్లేదు? మీలో చాలామంది, జస్ట్ ఒక ఉదాహరణ, నయమాన్ లాంటి వారు ఉన్నారు మీలో. రోగము బాగుపడాలి అని వచ్చాడు, పోయి 7 మార్లు ములుగన్నాడు సేవకుడు. నీకేంటంటే తొందర ఆగదు. రోగము ఏ పని నిమిత్తమో వచ్చేవో దాని మీద క్లియర్ అవ్వాలి, అది దేవుని కార్యం జరగాలనే పట్టుదల కంటే నీ ప్రెస్టేజ్ ఎక్కువ. మధ్యలో పోయి నదిలో ములగమంటే వాడికి కొంచెం రోగం కంటే ప్రెస్టేజ్ ఎక్కువలా ఉన్నది నయమానికి. నేను దీంట్లో ములగాల అంటున్నాడు. చివరికి సేవకుడి చేత, దాసుడి చేత చెప్పించుకునే స్థితికి వచ్చేసాడు నయమాన్. మొలగవయ్యా, నీ రోగమే కదా పోతుంది అంటే, అప్పుడు ఏదో నీ కార్యం ఎందుకు జరగదంటే నీలో పట్టుదల ఉండదు. ముందు ఆశతో అయితే వచ్చేస్తావు నా కార్యం జరగాలి అని, కానీ అదే జరగాలి, దాని కొరకు నేను ఏమైనా చేస్తానని ఒక పట్టుదల ఉంటే
ఏంటి ఆవిడ చదవట్లు, ఆ అబ్బాయి ఏంటి, ఆ అమ్మాయి ఏంటి, రాత్రులు పగలు పట్టుదలతో చదువుతుందండి, ఏంటి కొట్టాలంట, ర్యాంక్ కొట్టాలంట, అది దాని గురించి నువ్వు తింటావో తినవో, పండుకుంటావో పండుకోవో, పట్టుదల కొన్ని విషయాల్లో మనకు కనబడిపోతూ ఉంటుంది. ఎంత పట్టుదలతో చదివింది అనుకుంటున్నారు మా అమ్మాయి అంటే? పట్టుదల ఆ అమ్మాయి బిహేవియర్లో, ఆ అమ్మాయి ప్రవర్తనలో, ఆ అబ్బాయి ప్రవర్తనలో నువ్వు చెప్తున్నావే. వీరు కూడా ఎరుకో గోడలు కూలిపోవాలని విధేయత, నిరీక్షణ, విశ్వాసము, వారందరూ కూడా ఈ రీతిగా పట్టుదలతో వాళ్ళందరూ కూడా పడిపోయింది. దేవుని కార్యము జరిగింది. నీకెందుకు జరగదు? పట్టుదల లేదేమో, ఒకవేళ నిరీక్షణ లేదేమో, విధేయత లేదేమో, విశ్వాసం లేదేమో. చెక్ చేసుకో. కొన్ని విషయాలు చెప్తున్నాను, 4 విషయాలు చెప్పాను. 4వ విషయం కూడా చాలా ముఖ్యమైనది. పట్టుదలతోనే యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. పట్టుదలతోనే విధవరాలు న్యాయము తీర్చుకొని రాగలిగింది. పట్టుదలతోనే ఎరుకో గోడలు కూడా పడిపోయాయి. దేవుని కార్యం జరిగింది. నువ్వు పట్టుదల కలిగి ఉండు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. కేవలం కేకలంటే సరిపోదు, కేకల వెనక వారి పట్టుదల ఉన్నది. ఇది మరి ఒక మాట. 5వ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. వారు ఒక క్రమమైన విధానమును అనుసరించారు, క్రమమైన జీవితం జీవించారు. వారు క్రమమైనటువంటి జీవితం. ఎప్పుడూ కూడా నువ్వు క్రమబద్ధముగా జీవించగలిగితే, ఏ క్రమము? 128వ సంకీర్తన, పోని మీకు వచ్చినటువంటి వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి క్రమము, ఆయన త్రోవలయందు అంటే ఆయన చెప్పిన విధముగా నడుచుకోవడమే క్రమము. ఆయన చెప్పిన విధముగా కాకుండా మరి ఒక విధముగా జీవిస్తుంది క్రమము కాదు, అది అక్రమము. అక్రమము. ఆ దినాన ఎరుకో బలమైన ప్రాకారములు పడిపోవడానికి గల కారణము దేవుని కార్యము. దేవుని కార్యము జరగడానికి గల కారణము మరి ఒక రీజన్ ఏంటంటే, వారు క్రమముగా జీవించగలిగారు. యెహోషువ వచ్చాడు, అబ్బాయి మీరందరూ కూడా రేపు ఒక మారు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి రావాలి. ఎవడు మాట్లాడొద్దు, మరలా ఎవడు కూడా నడుస్తున్నప్పుడు ఎకసెకాలు, హాస్యంగా నవ్వడాలు, నెట్టుకో ఏమవుద్దు. సిన్సియర్గా మనము నడవాలి. యాజకులు మాత్రం ఒక 7 బోర్లు ఊపుతూ ఉంటారు. వారికి సెక్యూరిటీ బృందము యోధులు ఉంటారు. తర్వాత మందసం ఉంటుంది. మందసం వెనకాల ఇది సిస్టమ్. అబ్బాయి ఈ సిస్టాన్ని ఫాలో అవ్వాలి. ఎవడైనా సరే, నేను మొదట్లో చెప్పాను, మందసానికి ముందు నడుస్తాను, మందసానికి పక్క నడుస్తాను, యాజకుల కంటే ముందు నడుస్తానంటే క్రమం లేదు. ఇంకా అక్కడ దేవుని కార్యం జరగదు. సిస్టమ్ ఏదైతే ఉన్నదో దేవుని సిస్టమ్ ఆ రీతిగానే నువ్వు ఫాలో అవుతే కార్యం జరుగుతుంది. అంటే అన్ని లక్షల మందిలో ఎవడో కూడా కుడికి కానీ ఎడమకు కానీ ముందుకు కానీ జరగలేదు. ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డావో దాని ప్రకారమే నడిచారు, క్రమముగా జీవించారు. అంత మాత్రమే కాదు, జాగ్రత్తగా మీరు చదివి దానిలో చూడండి. మొదటి రోజు కాబట్టి ఒక రోజు అందరం కలిసి ఉత్సాహంగా నడిచాం. సాయంత్రం ఎండింగ్ అయ్యేసరికి కొంచెం ఇలాగ అమ్మయ్య ఒక రౌండ్ అయిపోయిందని ఏమవుతుంది, మనకి నడుము పట్టుకుంటుంది, కాళ్ళు పిక్కలు పట్టుకుంటాయి, వెంటనే వంగలేం, కూర్చోలేం. ఇంకా అక్కడ ఆ రోజు అయిపోయింది. రెండో రోజు లెగమంటే ఇది బాగా బాడీ అంతా పెయిన్స్ పట్టేసి ఉన్నది నడిచి. రెండవ రోజు సహకరించట్లేదు. అప్పుడు మనం ఏమంటామంటే, ఈ రెండో రోజుది కూడా నీవు నేను అదే గ్రూప్లో ఉంటే, అదే ఇశ్రాయేల్ జనాంగంలో నీవు కానీ నేను కానీ ఉంటే, ఒకవేళ ఎలాంటి ఆలోచనలు రావచ్చేమో. ఏం చేస్తామంటే, అయ్యగారు కొంచెం నిన్న నడిచి ఫస్ట్ టైం కదండి, కొంచెం అలవాటు లేదు కదా, బాగా పెయిన్స్ వచ్చేసినాయి, కానీ మీరు చెప్పినట్టే అయ్యగారు వింటాను, కానీ ఈరోజు నన్ను వదిలేయండి. ఈరోజు తిరగవలసింది కూడా నేను ఎప్పుడు తిరిగేస్తాను, రేపు తిరగవలసింది రేపే తిరిగేస్తాను, ఈ రోజుది కూడా నేను ఎప్పుడు తిరిగేస్తాను, మీ మాట నేను కాదన్ను, ఎప్పుడు తిరిగేస్తాను, రేపు తిరుగుతుందంట. ఈ రోజుది కూడా కొంచెం రిలాక్స్ అయ్యి రేపు తిరుగుతుంది. ఇలాంటి మాటలు అక్కడ మాటలు రాలేదు. ఏ రోజుది ఆ రోజే. ఈరోజు తొందరగా తిరిగి వచ్చినాడు అయ్యగారు, మేము ఒక 10 మంది తొందరగా తిరిగి వచ్చేసామండి, రేపు కూడా మేము కొంచెం బయట అవుటింగ్ పెట్టుకున్నాము, రేపు తిరగాల్సింది కూడా ఈరోజే తిరిగేస్తాము, కొంచెం మీరు చెప్తే అంటే. అలాంటి మాటలు ఎవడూ మాట్లాడలేదు. మీలాంటి కొంచెం జ్ఞానవంతులు, అయ్యగారు రోజుకు ఒక రౌండే కదా, 7వ రోజు 7 రోజులు అంటే 7 రౌండ్లు అంటే మేము తిరగలేం. ఆ 7 రోజుల రౌండ్లలో ఒక్కొక్క రోజు మేము షేర్ చేసుకొని ప్రతిరోజు ఒక రౌండ్ కొడుతూ 7వ రోజున తిరగవలసిన ఒక రౌండ్ని మేము ప్రతిరోజు రోజుకొక రౌండ్ అలా చేస్తామండి. ఎందుకంటే 7వ రోజు పాపం మేము తిరగలేము సార్.
ఇలాంటి మాటలు క్రమము ఏది చెప్పితే అదే క్రమం జరిగింది. ఎవడు కూడా అక్రమమునకు తొలగిపోలేదు. దినమునకు ఒకసారి తిరగాలి, 6 రోజులు తిరగాలి, 6 రోజులు, దినానికి ఒక్కొక్క మారు. అలాగే తిరిగారు. సేవకుల కంటే ముందుకు వెళ్ళిపోకూడదు, క్రమము. అలాగే తిరిగారు. మందసానికంటే ముందుకు వెళ్ళిపోకూడదు, అలాగే తిరిగారు. కండిషన్స్ ఏమైతే ఉన్నాయో పిన్ డ్రాప్ సైలెంట్గా తిరగాలి, అలాగే తిరిగారు వారు. 7వ రోజున 7 మార్లు తిరగాలి, అలాగే తిరిగారు. కానీ 7వ రోజున సేవకుల కంటే మీరు మరింతగా కేకలు వేస్తూ తిరగాలి. అప్పుడే దేవుని కార్యము. క్రమము ఫాలో అవుతేనే. ఏ క్రమము? నీ క్రమాలు కాదు, క్రమము దేవుని యొక్క వాక్యము. మనుషులు ముఖ్యము కాదు. ఆ సేవకుడైనా ఎవరైనా సరే మనుషులు ముఖ్యము కాదు, వాక్యమే మీరు ఫాలో అవ్వాలి. వాక్యములో ఏది ఉంటే అదే. సేవకుడు ఏది చెప్తే అది ఫాలో అవ్వద్దు, మరలా అది వాక్యములో ఉంటేనే ఫాలో అవ్వాలి. మీరు వాక్యములో ఉంటేనే ఫాలో అవ్వండి. అది ఏ సేవకుడైనా, నేనైనా సరే వాక్యంలో లేకపోతే మీరు ఫాలో అవ్వని అవసరం లేదు. ఎంత గొప్ప సేవకుడైనా సరే వాక్యమునే ఫాలో అవ్వండి. సేవకులను మీరు ఫాలో అవ్వద్దు. వారు వాక్యాన్ని ఫాలో అయ్యారు, క్రమమును అనుసరించారు. ఎరుకో బలమైన ప్రాకారములు కోల్చబడ్డాయి. దేవుని కార్యం ఆ రీతిగా జరిగింది. ఇది క్రమమును అనుసరించారు కాబట్టి జరిగింది. మరి ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ ఎరుకో గోడలు కోల్చబడ్డానికి వారు ప్రయాసపడ్డారు. ప్రయాసపడ్డారు. అదేంటి, ఊరకనే నిలవబడితే దేవుడు కార్యం అన్నాడు కదా? లేదు, ప్రయాసపడ్డారు. దినానికి 1 మారు తిరగడం అంటే ప్రయాస కాదంటారా? కాలి నడకన తిరగడం అంటే ప్రయాస కదా? వారు దేవుని కార్యం కొరకు ప్రయాసపడ్డారు. 6 రోజులు కాలి నడకన ప్రయాసపడ్డారు. 7వ రోజు 7 మార్లు తిరగడానికి ప్రయాసపడ్డారు. 7వ రోజు తిరగడం మాత్రమే కాదు, ఎలాగమ్మా మరలా కేకలన్నీ ఎలాగంటే ఊరుకుంటే సరిపోదు, ఆర్భాటముతో కేకలు వేశారు. ఎప్పుడైతే ఆర్భాటముతో దేవుని కార్యం జరగాలి అంటే ఆర్భాటముతో కేకలు వేయి. పక్కన అంత గట్టిగా అరవకపోతే దేవుడు మన ప్రార్థన వినడా? ఊరకనే మనం ఎలా నుంచొని హల్లెలూయా స్తుతి మహిమ అంటే దేవుడు వినడా? దేవుడు నీకు ఇచ్చిన శక్తి లోకములో 100% పెడతావే, నీ ఎఫర్ట్స్ అన్నీ కూడా. దానికి మించి దేవుని స్తోత్రించడానికి ఎందుకు పెట్టవు? ఇక్కడ పెట్టడానికి నామోషి పాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే పక్కవాడు ఏదో అంటూ ఉంటాడు. వాడి గురించి నీకెందుకు, ఆమె గురించి నీకెందుకు? వారు ఆ రీతిగా అనుకుంటే దేవుని కార్యం జరిగేదే కాదు. అదే నాన్న ఆర్భాటముతో వారు కేకలు వేశారండి. కార్యం జరుగుతుందని, కార్యం జరిగిపోయింది. ఎంత ప్రయాసో తెలుసా అది? ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యెరూషలేము జయప్రవేశమును మనం చూసుకుంటూ మనము కూడా ఊరేగింపుకు వెళ్తాం మట్టల ఆదివారం దినాన. మామూలుగా తిరిగి ఎంతసేపు తిరుగుతాము? గట్టిగా తిరిగితే నా ప్రకారం ఒక 1 అవర్ తిరుగుతున్నాం. ఒక గంట సేపటికి స్వెట్టింగ్ వచ్చేస్తుంది, మొఖాలు తడిచిపోతూ ఉంటాయి, దప్పికలు, వాటర్ బాటిల్స్ అందించాలి మీకు. ఈలోగా నడుచు పాడలేరు, ఈలోగా ఎదుటోడిని ఎత్తడం, నీ మట్ట వాళ్ళకి గుచ్చడం, ఎంత న్యూసెన్స్ జరుగుతూ ఉంటుంది. పాడరు ఎవరు కూడా. దావీదు కుమారుని అంటే జయం జయం, అది పక్కోడు కూడా వినబడదు. ఆ మాత్రం అనకపోతే ఏం పోయింది? ఆ మాత్రం అనకపోతే అసలు వెళ్ళేదే దేనికి? చాటి చెప్పడానికి. ఇక నువ్వు జయం చేయమని నీ పక్కోళ్ళకి వినబడకుండా ఇంకేం చాటుతావు? నామోషి, సిగ్గు, బిడియం, ఇంకెవడో ఏదో అనేస్తాడని. లేదు, దేవుని కార్యం జరగాలంటే నీకు రెట్టింపు ఉత్సాహంతో బుధవారపు ఆరాధన, శుక్రవారపు ఆరాధనలో నువ్వు రెట్టింపు గొప్ప కేకలతో దేవాని స్తుతిని ప్రచురపరచినట్లు నా నోటిని బాగుగా తెరువు. కూర్చొని చప్పట్లు కొడతావుదా అంటే నీ ఆరోగ్య రీత్యా బలహీనులు, వృద్ధులు నేనేమంటలేదండి. ఆరోగ్యం ఉంది కదా, బిగ్గరగా దేవుని స్తోత్రించి కొట్టు చప్పట్లు గట్టిగా. అది కొట్టేది పక్కోడికి కాదు, వాడు ఏదో యుద్ధం చేస్తాడు, దేవునికి కొడుతున్నావు. ఎంతోమంది అనేక రీతిలుగా ఆటంకపరుస్తూ ఉంటారు. కాదు, మనసులో పెట్టుకోబాక. అలాగైతే దేవుని కార్యం జరగదు. ఎరుకో లాంటి బలమైన ప్రాకారాలు నీ జీవితంలో ఎన్నో ఉండిపోతాయి. వారు గొప్పగా కేకలు వేసి, అదే ఇక్కడ రాయబడి ఉన్నది 20వ వచనంలో, యాజకులు బోరలో ఊదగా వారు నార్మల్గానే ఊదుకుంటున్నారు, కానీ ప్రజలు ఏం చేశారంట? కేకలు వేశారు. యెహోషువ చెప్పిన విధంగా కేకలు వేశారు. ఇంకా వారి గురించి స్టడీ చేస్తే అదే వచనంలో ఆ బోరల ధ్వనిని వినినప్పుడు ప్రజలు మామూలు కేకలంటేనే కొంచెం ఎక్కువ శబ్దం,
కానీ ఆర్భాటముతో కేకలు వేయడం అంటే మరింతగా ఎక్కువ. దేవుని కార్యాల కొరకు మీరు ఆ రీతిగా పెద్దగా దేవుని స్తుతించగలిగితే మీరు తప్పనిసరిగా దేవుని కార్యాలు మీ పట్ల జరుగుతాయి. ఫైనల్గా ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. 6 చెప్పాను. 7వ మాట ఏంటంటే, తప్పనిసరిగా మీ కుటుంబంలో కార్యం జరగాలి అంటే, మీ సంఘంలో కార్యం జరగాలి అంటే, కుటుంబంలో కార్యం కొరకు కుటుంబం అంతా ఐక్యతగా ఉండాలి. సంఘంలో కార్యం జరగాలంటే సంఘం అంతా ఐక్యతగా ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉండదో అక్కడ దేవుని కార్యాలు ఉండవు. బెస్ట్ ఎగ్జాంపుల్ 133 కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. అచట శాశ్వత జీవమును ఆశీర్వాదము ఉండవలనని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. దేవుని కార్యము జరగాలి అంటే ఐక్యత ఉండాలి. ఎక్కడ అనైక్యత ఉంటుందో అక్కడ దేవుని కార్యము జరగదు. నీ కుటుంబంలో ఐక్యత లేకపోతే దేవుని కార్యాలు జరగవు. నీ సంఘములో ఐక్యత లేకపోతే దేవుని కార్యాలు సంఘంలో కూడా జరగవు. ఆత్మ కలిగించే ఐక్యతల్లో ఎవరైతే ముందుకు వస్తున్నారో ఆ ఐక్యతలోనే కార్యాలు జరుగుతాయి. ఐక్యతకు కొంచెం అటు వెళితే నీ కుటుంబానికి నీకు కార్యాలు జరగవు. ఆత్మ కలిగించే ఐక్యతలోనే ముందుకు వస్తే ఆ లక్షల మంది కూడా ఎవరు కూడా ఈరోజండి నా భార్యకి బాగోలేదులేండి, పాపం నడవదు, షుగర్తో ఉన్నది, ఈరోజు నడవలేదులేండి, ఈ రోజుది కొంచెం రేపు ఏమైనా నడవడానికి ఛాన్స్ ఉంటే చెప్పండి అని చెప్పి ఐక్యత ఎవడు కూడా, భార్యలు కానీ కుటుంబాలు కానీ ఏ ఒక్క దినము కూడా మిస్ అవ్వలేదు. తిరగాల్సిందంటే అందరూ భార్య, బిడ్డలు, ముసలివారు, వృద్ధులు అందరూ కూడా కలిసే తిరిగారండి. ఐక్యతగా తిరిగారు వారు. 6 దినాలు 7వ దినము కూడా అలాగా ఐక్యతలోనే ఎరుకో బలమైన ప్రాకారములు పడగొట్టబడ్డాయి, కోల్చబడ్డాయి. అర్థమైందా? నీ జీవితంలో దేవుని కార్యం జరగాలంటే ఎలా ఉండాలో. ఇప్పుడు దాకా ఎందుకు జరగలేదో అర్థమైందా? దేవుని కార్యం జరగాలంటే సింపుల్గా స్తుతి పరిస్థితులు మార్చేస్తుందంటే అది ఓకే, స్తుతి పరిస్థితులు మార్చేస్తుందిలే. కానీ అలా స్తుతించడానికి ఇదిగో సుమారు చాలా ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైనటువంటి 7 విషయాలు నేను ఈ దినాన మీకు తెలియపరిచాను. వారు అలా కేకలు వేయడానికి, స్తుతించడానికి గల కారణము, దేవుని కార్యము జరగడానికి గల కారణము వారికి విధేయత వారిలో మనం చూస్తున్నాం. 2వది నిరీక్షణ మనము చూస్తున్నాము. 3వది విశ్వాసమును మనము చూస్తున్నాము. 4వది పట్టుదలను మనము చూస్తున్నాము. 5వది వారి యొక్క క్రమమైనటువంటి జీవితమును చూస్తున్నాము. 6వది వారి ప్రయాసను మనము చూస్తున్నాము. 7వ విషయం వారి ఐక్యత. లక్షల మంది ఒక్క యూనిటీగా అంటే అదండి. అందుకనే దేవుని కార్యము జరిగింది. ఈ దినాన కనీసం ఎన్నో దీనిలో ఉన్నాయి, కానీ కనీసం 7 ఫాలో నీ కుటుంబము, నీ సంఘము. దేవుని కార్యం జరగకపోతే అప్పుడు చూడు. దేవుని కార్యం మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో, నీ జీవితంలో జరగాల. అలా జరగాలని నా ప్రార్థన. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.